వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్లో హునర్ మహోత్సవ్ అయితే ఉంది. ఇది క్రాఫ్ట్స్ సెషన్ అండ్ ఏంటంటే ఇది టిల్ 8th వరకే ఉంది. యాక్చువల్గా 28th మార్చ్ కల్లా స్టార్ట్ అయిందండి. సో 8th వరకు అయితే ఉందన్నమాట మనకి ఇది. ఇక్కడ ఏంటంటే మనకి చాలా డ్రెస్ మెటీరియల్స్ అండ్ సెరామిక్ కలెక్షన్ అవి అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఎంట్రీ అవ్వడంతోనే ఇలా బెలూన్స్ అయితే కనిపించాయి, అంటే చాలా బాగా అనిపించాయి అవి రెడ్ కలర్వి. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి కోటాలో డ్రెస్సెస్ అనమాట. కోటాలో డ్రెస్సెస్ ఒకటే షాప్ ఉందండి, కానీ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆరెంజ్ కలర్, మనకి నెక్ ఏంటంటే కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ మొత్తం టాప్ అంతా ఇలా వైట్ కలర్ బూటీస్తో అయితే వచ్చిందనమాట. సో ఈ నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. అండ్ దుపట్టాకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా వైట్ బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నాకు ఈ దుపట్టా అండ్ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చినాయి. కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఒకటే స్టోర్ ఉందన్నమాట ఇది. అండ్ ఇవేంటి అంటే యాక్చువల్గా నాకు 800ది 600 అన్నారు. ఫైనల్గా నేను 500కి అయితే 2 తీసుకున్నాను, ఎందుకంటే టుమారో ఇస్ లాస్ట్ డే. అందుకని చెప్పేసి ఇంకా 500 అంటే ఓకే అని ఇచ్చేశారు. ఇంకొక 100 అన్నారు, బట్ స్టిల్ బార్గెన్ చేసి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి ఈ గ్రీన్ కలర్. యాక్చువల్గా వేరే తీసుకున్నాను, కాకపోతే అదేంటంటే కొంచెం కలర్ ఇట్లా థ్రెడ్ కలర్ ఉంటుంది కదా, సో అది అంటిందనమాట. సో ఇంకా నాకు అక్కడ నచ్చిన దాంట్లో ఇవి 2 అయితే నచ్చాయి. అంటే సేమ్ నెక్ ప్యాటర్న్స్ వచ్చాయి, కాకపోతే కలర్స్ కొంచెం డిఫరెంట్. కాకపోతే కోటా డ్రెస్సెస్ అయితే మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్ ఉంటాయండి. సో అలా అని చెప్పి అయితే ఇవి తీసుకున్నాను. ఇవి 2 డ్రెస్సెస్ 1000 రూపీస్. అండ్ ఇవి ఏంటంటే మెటీరియల్ అనమాట, కాటన్ మెటీరియల్. ఇది 200 రూపీస్కి మీటరు, ఒక 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో మనం సింపుల్గా టాప్ అది కుట్టించుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇంకా దీంట్లో కూడా కలెక్షన్ అనేది చాలా అయితే ఉందండి, ఒకసారి అయితే చూడండి. అండ్ ఇంకొకటి అయితే ఇది దుపట్టా. నాకు ఈ దుపట్టా చాలా బాగా నచ్చింది. ఇలా వైట్ దానిపైన ఆప్లిక్ వర్క్, మిడిల్లో ఒక ఫ్లవర్, అండ్ ఇక్కడ సైడ్స్కి ఏంటంటే 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి చున్నీకి ఇట్లా బార్డర్ ఉంటుంది కదా 2 సైడ్స్. సో ఇలా అంత ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా అన్ని మెటీరియల్స్ తోటి. సో అలా ప్యాచ్ వర్క్తో అయితే ఇచ్చారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇలా అయితే వచ్చింది. ఇంకా నేను ప్రిఫరబుల్గా బ్లూ బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఈవెన్ టాసిల్స్ కూడా ఇచ్చారండి. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మనం ఏమన్నా లైక్ బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ గ్రీన్ అలా ఏదైనా టాప్ ఉంటుంది కదా, సో దానికి చున్నీతో పేర్ చేసేయచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇదేంటి అంటే ప్రైస్ వచ్చేటప్పటికి 800 అండి. నేను ఫైనల్గా బార్గెన్ చేసి 600కి అయితే తీసుకున్నాను. ఇది అండ్ ఆ మెటీరియల్ చూసారు కదా, అవి 2 ఒకటే దగ్గర తీసుకున్నాను. సో ఈ చున్నీ అయితే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నట్టుగా అయితే అనిపించింది. సో ఇదైతే ఐ రియలీ లవ్డ్ ఐ లాట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను స్పూన్స్ తీసుకున్నాను, సెరామిక్వి. సూప్కి ఉంటుంటాయి కదా ఆ స్పూన్స్. యాక్చువల్గా నేను మీషోలో అమెజాన్లో చూస్తున్నాను, సరే ఇంకా అక్కడ కనిపించాయి. సో 300 రూపీస్కి మనకి సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. ఓకే, అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నట్టుగా అనిపించింది. అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బాల్స్ ఏంటంటే వైట్ అండ్ బ్లూలో ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఇంకా అదే సేమ్ కలర్లో అయితే తీసుకున్నానండి అక్కడ. అండ్ మనకి ఇలా ఎంట్రీ అవ్వడంతోనే ఇది ఫస్ట్ స్టాల్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి మెటీరియల్స్ అయితే ఉన్నాయండి. కాటన్ మెటీరియల్స్ ఉన్నాయి, బగల్పూరి సిల్క్ ఉంటాయి అవి ఉన్నాయి. సో ఈ మెటీరియల్స్ చూస్తున్నారు కదా, ఇవి 200 రూపీస్కి మీటర్. దీంతో మనం ఏంటి అంటే డ్రెస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే బ్లౌజ్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ బగల్పూరి సిల్క్ అంటారు కదా, సో ఆ మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయండి. అక్కడ 200 రూపీస్కి అయితే మీటర్ అన్నారు. నేనైతే ఇంకా చూడలేదు, లాస్ట్ టైం అయితే తీసుకున్నాను ఇక్కడ. సో ఇంక ఈసారి మళ్ళీ సేమ్ ఏం తీసుకుంటాము అన్నట్టుగా అయితే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి గోవా వాళ్ళవి బెడ్షీట్స్ అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ చున్నీస్ చూస్తున్నారు కదా, 500 రూపీస్కి 3 దుపట్టాస్ అంట. సో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, తీసుకోవచ్చు అండి. మనం ఏమన్నా మ్యాచింగ్ అలా కావాలంటే తీసుకోవచ్చు, ఎందుకంటే బ్లాక్ వైట్. అండ్ ఇది వచ్చేటప్పటికి బగల్పూరి సిల్క్ అంటారు కదా, సో ఆ మెటీరియల్లో వార్లీ ఆర్ట్ వచ్చినవి ఉన్నాయన్నమాట. సో 500 రూపీస్కి 3, రీజనబుల్ ప్రైస్ అన్నట్టుగా అయితే అనిపించింది. నేను జస్ట్ చూశానండి, ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే దుప్పట్టాలు అవి ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎక్కువ కొనేదలుచుకోలేదన్నమాట. అండ్ ఇవి వచ్చేటప్పటికి టేబుల్ రన్నర్స్ అండి.
చాలా బాగున్నాయి ఇవి. మనము ఏమన్నా ఈవెంట్స్ అప్పుడు లైక్ దివాళీ అప్పుడు, దసరా అప్పుడు ఇలా టేబుల్ పైన వేస్తే చాలా సూపర్గా ఉంటాయి. ఇవి ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో మనం చూసి బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు డిఫరెంట్ అయితే ఉన్నాయండి. ఇది చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆప్లిక్ వర్క్. డ్రెస్కి ఇంకా అలా దుపట్టాకి ఏదో అలా ఎలిఫెంట్స్ అలా ఆప్లిక్ వర్క్ అంటారు కదా, సో అవైతే వచ్చాయి. నేనైతే ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దుపట్టా చూడ్డానికి అయితే వెళ్ళాను. సో చెప్పాను కదా ఇందాకే, దుపట్టా వచ్చేటప్పటికి 800, ఫైనల్గా అయితే 600కి అయితే తీసుకున్నాను. సో ఇలా అయితే ఉంది. నాకు కొంచెం దుపట్టా యూనిక్గా అనిపించినాయండి, అందుకని చెప్పి ఇంకా దీంట్లో కొంచెం బ్లూ వచ్చింది, డార్క్గా కనిపిస్తుంది కదా అలా అని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ కాటన్ మెటీరియల్స్ అండి. 200 రూపీస్కి అయితే మీటరు. బాగున్నాయి. కాటన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇప్పటికే మొన్న కొన్న ఇంకా డ్రెస్సులే కుట్టించుకోలేదు, సో అలా అని చెప్పి నేను ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. ఒక్కటి బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ మొత్తం కాటన్ మెటీరియల్స్. మనకి 200 రూపీస్కి అయితే మీటర్ అయితే ఇస్తున్నారు. ఇంకేమీ తక్కువ అయితే చేయలేదండి. సో వర్త్ తీసుకోవచ్చా అని అనిపించింది. నేను ఇంకా అవి బ్లాక్ కలర్ మెటీరియల్ ఒకటిను అండ్ ఈ దుపట్టా ఒకటి, ఇవి రెండు అయితే తీసుకున్నాను ఈ షాప్లో. అండ్ ఇవి చూస్తున్నారు కదా స్కర్ట్స్, చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అది 1300 రూపీస్ అంట స్కర్ట్. స్కర్ట్ నేను అంత వేసుకోవడం ప్రిఫర్ చేయను, సో అలా అని చెప్పి తీసుకోలేదు. కాకపోతే చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది నాకైతే ఆ స్కర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాగ్స్ సెక్షన్. సో ఇక్కడ బ్యాగ్స్ అవి కలెక్షన్ చాలా బాగున్నాయి. అంటే వర్క్ వస్తుంది కదా, సో అలా వర్క్ వచ్చినవి అయితే ఉన్నాయండి. అండ్ ఇవి మనకి ఫ్లవర్ వేజెస్ ఉన్నాయి కదా, సో చూస్తారు కదా డిఫరెంట్ ఇవేంటంటే ప్రైజెస్ 300 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అక్కడి నుంచి అయితే ఉన్నాయి. అండ్ మనం ఎంతో కొంత ఇంకా బార్గెయిన్ అయితే చేసి తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ లైట్స్ అవి ఉంటాయి కదా, సో అలా కూడా ఉన్నాయి. నేను ఏంటంటే బేసికలీ మన ఆన్లైన్లో ప్రైజెస్ కంపేర్ చేసి తీసుకుందాం అన్నట్టుగా అయితే తీసుకోలేదు. అండ్ ఇవి చూస్తున్నారు కదా పాట్స్, ఇవేంటి అంటే 50 రూపీస్ అనమాట. సో ఇవి డిఫరెంట్గా భలే క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్ వేజెస్. సో మనం మా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం సిరామిక్ షాప్. మొత్తం హునర్ మహోత్సవ్లో ఇది ఒకటే షాప్ ఉందండి, ఈ సిరామిక్ కలెక్షన్ది. ఇది మిడిల్లో ఉందన్నమాట షాప్. సో ఇక్కడ బౌల్స్, కప్స్ చాలా అయితే ఉన్నాయండి ఐటమ్స్ అయితే. ప్రైజెస్ అయితే 300 నుంచి స్టార్ట్. ఇవన్నీ ఏంటి అంటే ఎలిఫెంట్స్ ఉంటాయి కదా మనకి బొమ్మలు, సో అలా అనమాట. నాకు ఈ షాప్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. నేను ఇక్కడ ఏంటి సూప్ బౌల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇవి కూడా చూస్తారు కదా, సో మనకి డిన్నర్ సెట్ అలా కావాలంటే కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా డిస్ప్లే చేయడానికి చాక్లెట్స్ అలా పెట్టడానికి కూడా భలే ఉంటాయి. చూస్తున్నారు కదా బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్ అలా ఆ కలర్స్లో అయితే ఉన్నాయి. పేస్టల్ కలర్స్, కొంచెం డార్క్ కలర్లో అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్. అండ్ ఇక్కడ ఖాదీ స్టోర్ కూడా ఉందండి. సో ఖాదీ టాప్స్ ఉంటాయి కదా, buy 1 get 1 అలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టారు. సో ఇంకా పిల్లలు వాళ్ళు ఉంటే ఆ స్టేజ్ పైన ఎక్కైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇవన్నీ ఏంటి అంటే మనకి వాల్ హ్యాంగింగ్స్, వీటిలో కూడా చాలా బాగుంది. సో ఇది చూస్తారు కదా స్కూటర్ లాంటిది, మనకి గోడకు పెడితే అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది అండి. ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అండ్ ఇది స్టోర్లో ఈ టాప్ చూస్తున్నారు కదా, అది 700. సో ఇదేంటంటే ఎంబ్రాయిడరీ అండ్ క్రాచెట్ డ్రెస్ చూస్తున్నారు కదా, దానిపైన వాళ్ళు ఎంబ్రాయిడరీ చేశారనమాట. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇది 700 అన్నారనమాట ఆ టాప్ ఒకటి. అండ్ మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది షాప్. అండ్ ఫస్ట్ టైం ఇలా బ్లౌజెస్ పైన వర్క్ ఉన్నవైతే ఉన్నాయండి. అవి చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. నాకైతే ఈ షాప్ చాలా బాగా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా మొత్తం బ్లౌజ్ మెటీరియల్స్ అనమాట, మేబీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం దాంట్లో ఈ కోటా డ్రెస్సెస్ అయితే ఇది ఒకటే షాప్ ఉందండి. సో నేనైతే ఇక్కడ తీసుకున్నాను. మనకి అంటే నాకు ఎక్కువ చెప్పాడు, కాకపోతే ఫైనల్గా అయితే 500కి 2 తీసుకున్నాను. అంటే ఇంకా రేపు ఫైనల్ డే కదా, సో ఇవాళ ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టుగా తనైతే ఇచ్చారనమాట. సో ఇవన్నీ కలెక్షన్ అండి, కోటా డ్రెస్సెస్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను కోటా డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ తప్ప నాకు బయట ఎక్కడ కోటా డ్రెస్సెస్ అయితే కనిపించలేదు. సో ఒక థాట్ ఉంది, శారీ తీసుకొని డ్రెస్ కుట్టించుకుందాము అన్న చిన్న థాట్ కూడా ఉంది. కాకపోతే మళ్ళీ దుపట్టా దానికి సెట్ అవుతుందో లేదో అని ఒక ఇంటెన్షన్. కాకపోతే చూడాలి, 5.5 వస్తుంది కదా, సో 5.5లో దుపట్టా అండ్ శారీ
అలా చేసేసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాను. చూడాలి. అక్కడైతే బాగున్నాయండి. నేనైతే 2 తీసుకున్నాను. ఆల్రెడీ మీరు చూసారు కదా ఫస్ట్లో వీడియోలో. అండ్ ఇవి వచ్చేటప్పటికి లెదర్ పర్సెస్. అండ్ ఎక్కడ వెళ్ళినా మనకి ఇయర్ రింగ్స్ స్టోర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి ఇయర్ రింగ్ స్టోర్ అనమాట. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఈసారి ఏంటో నేను ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి. జస్ట్ మీరు చూసారు కదా ఫస్ట్లో. సో అవే తీసుకున్నాను. ఇవి 100, 150 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. చాలానే కలెక్షన్ అయితే ఉందండి. అండ్ మనకి బ్లాక్ మెటల్ చైన్స్, ఈవిల్ ఐ అండ్ చిన్న చిన్న చైన్స్ అలా అయితే ఉందన్నమాట. కలెక్షన్ చాలా ఉంది. ఈసారి అయితే నేను అసలు ఇక్కడ నుంచి లైక్ ఏమీ తీసుకోలేదు. అండ్ ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి చూసుకుంటూ అలా వెళ్ళాము. సో మ్యాక్సిమం ఏంటి అంటే మనకి బట్టల షాపులు అయితే ఎక్కువ ఉన్నాయి. బగల్పూరివి చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇండిగోవి కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి లదాఖ్ నుంచి, లదాఖ్ అనడంతోనే ట్రిప్ అది గుర్తొస్తుంది నాకు బేసికలీ, బైక్ పైన ట్రిప్. సో ఇవేంటంటే కొంచెం యూనిక్గా ఉన్నాయి అన్నమాట. నాకు అందుకని కొంచెం యూనిక్గా ఉన్నాయని చూద్దాం అనుకుని. ఇవేంటంటే హెయిర్ బ్యాండ్స్ మనం పెట్టుకోవడానికి, జుట్టుకు పెట్టుకోవడానికి భలే ఉన్నాయి డిఫరెంట్గా. మేబీ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనుకుంటా, వాళ్ళే చేస్తారనుకుంటా. అండ్ ఇవి చూస్తున్నారు కదా బాక్సెస్, ఇవి కూడా. అండ్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా. సో చాలా డిఫరెంట్గా అనిపించింది స్టోరు. జనరల్గా ఎప్పుడు హునర్ మహోత్సవ్లో లదాఖ్ వాళ్ళదైతే లేదు. ఈసారి ఫస్ట్ టైం నేను చూసింది అయితే ఫస్ట్ టైం అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ. ఇంకోటి ఈ స్టోర్ అండి. దీంట్లో మొత్తం ఐటమ్స్ అన్నీ బ్యాంబూతో చేసిన ఐటమ్స్ అనమాట. సో నాకైతే కొంచెం సిరామిక్ లానే అనిపించింది. కాకపోతే ఇవన్నీ బ్యాంబూతో చేసిన ఐటమ్స్. కేజీ తీసుకుంటే సమ్ 699 రూపీస్. సో చూస్తున్నారా బ్యాంబూ క్రాకరీ. అండ్ బేబీ ప్లేట్ ఇవే 250. 699కి ఏంటంటే మనకి కిలోగ్రామ్ 1 kg అయితే తీసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ఉన్నాయండి అక్కడ. సో ఇంకా అంతా ఒకసారి అయితే అలా రౌండ్ వేసామండి. అంటే మళ్ళీ సేమ్ రిపీటింగ్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్ షాప్స్ అయితే కొన్ని ఉన్నాయి, ఒక 2, 3. అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ షాప్లో నాకైతే చాలా బాగా నచ్చిందండి కలెక్షన్. అంటే కొత్త కొత్త కలెక్షన్స్, లైక్ కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇవి 100, 150 ఆ రేంజ్లో అయితే స్టార్టింగ్. సో మనం చూసి బార్గెన్ చేసి తీసుకోవడమే. నేనేంటో ఇంక ఈసారి ఇయర్ రింగ్స్ కూడా తీసుకోలేదు. అండ్ ఈ షాప్ కూడా చాలా రిచ్గా ఉంది. అండ్ మనకి ఇవి కూడా ఉన్నాయి, లైక్ మనం హోమ్ డెకర్కి యూజ్ చేస్తాం కదా, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, వాటర్ క్యాండిల్స్ అలా పెట్టుకోవడానికి డెకర్వి ఈ ఐటమ్స్ కూడా అయితే ఉన్నాయండి అక్కడ. ఇవేంటి అంటే మనకి టేబుల్ పైన వేసుకోవడానికి ఉంటాయి కదా. సో ఇది భలే డిఫరెంట్గా అనిపించింది. మనకి లీఫ్ లాగా పెద్ద లీఫ్ ఉంటుంది కదా. సో అలా అయితే అనిపించింది. ఇది సమ్ 400 ఎంతో చెప్పారనమాట. నేను జస్ట్ చూశాను. అండ్ ఇంకొకటి ఇది మనకి మొత్తం ఫ్లవర్ లాగా వచ్చింది. అండ్ ఇవి సింహాలు చూస్తున్నారు కదా, అసలు సూపర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫౌంటైన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి బుద్ధుడివి. ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ అ బిగ్ లాన్, మనం ఇంక ఇవి తీసుకొని పెట్టుకోవచ్చు. చాలా సూపర్గా అనిపిస్తుంది. అంటే పెద్ద లాన్ ఉంటే అది మిడిల్లో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మనకి ఈవినింగ్స్ అలా కూర్చుంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఫీలింగ్. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వి వెంట్ టు ఫుడ్ కోర్ట్. లైక్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి ఆలు పరాటా అవి ఉన్నాయి. అండ్ వడ, పూరి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ బేల్ పూరి అవి కూడా ఉన్నాయండి. చాట్ బండార్ లైక్ పానీపూరి. అండ్ ఫస్ట్ టైం హండీ బిర్యానీ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే హండీ బిర్యానీ కూడా ఉందన్నమాట. అండ్ యూ కెన్ ట్రై. ఈవెన్ ఫ్రాంకీ వెజ్ రోల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ పానీపూరి, బేల్ పూరి, దహి బల్లా, పన్నీర్ చిల్లా ఇవన్నీ ఉన్నాయి. కట్లెట్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ సమ్మర్కి బేసికలీ తినాలి అన్న ఫీలింగ్ లేకుండే. సో జస్ట్ ఇంకా అలా చూసేసి ఇంకా వచ్చేసామన్నమాట. సో దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. రీజన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ యూ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.